హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే అస్సలు టైం లేదన్నారండి. చాలా అంటే బిజీగా ఉన్నాను. అందుకనేసి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నానండి. వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. కానీ అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్ చేయాలి కదా! సో, దానివల్ల అయితే కొంచెం లేట్ అవుతున్నాయండి. ఇప్పుడైతే సేమ్ ఒకే క్లాత్ తోటండి. అంటే బ్లౌజ్ అండ్ ఓణి వేరే వేరేగా ఉంటాయి గానీ, లంగా పార్ట్ అంతా కూడా ఒకే క్లాత్ అనమాట. 3 సంవత్సరాల పాప నుండి 10 సంవత్సరాల పాప వరకు కూడా లెహెంగా బ్లౌజులన్నీ స్టిచ్ చేశాను. మీకవి ఒక్కోటి లైన్‌గా చూపిస్తాను. లెహెంగా అయితే ఇదేనండి. మొత్తం క్లాతు 3 ఇయర్స్ పాప నుండి 18 సంవత్సరాల పాప వరకు కూడా ఇదే క్లాత్ అనమాటండి. సాఫ్ట్ ఆర్గంజా అండి. చాలా అంటే చాలా బావుంటది. ఇందులో అయితే మనకి చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయండి. అంటే ఆహ్, ఫ్లోరల్‌గా వచ్చింది కదండీ! అందుకనేసి చాలా కలర్స్ ఉన్నాయి. ఈ లెహెంగా మీద మిర్రర్ వర్క్ కూడా ఉందనమాటండి. ఇందులో ఉన్న కలర్స్‌నే మనం బేస్ చేసుకొని అదే బ్లౌజెస్ అన్నది తీసుకున్నాం అనమాట. బ్లౌజ్ ఏదైతే కుట్టామో సేమ్ అదే ఓణి అనమాట. కొంచెం నాకు ఆవేశం కింద వస్తుంది. ఏమనుకోవద్దు. ఓకేనండి. ఇదైతే లెహెంగా అనమాట. చూసారా దీనికి ఫ్రిల్స్ పెట్టామండి. అన్నిటికి కూడా ఫ్రిల్లే పెట్టామండి. అంటే అంబ్రెల్లా ఇచ్చేసరికి మనకి లోన ఏదైతే సాటిన్ ఏసామో చూసారా ఇలాగా సాటిన్ ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తదనమాట అంబ్రెల్లా కుట్టేటప్పటికి. అదే బాక్స్ పీస్ అనేసరికి మనం ఇందులో క్యాన్ కూడా అవసరం లేదనమాట. క్యాన్ కూడా ఏసుకోక్కర్లేకుండా ఇలాగా బుట్టలా ఉంటదనమాటండి. పిల్లలకి చాలా బావుంటది. దీనికొచ్చి మనం బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నామండి. చూపిస్తాను. ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో అయితే తీసుకున్నాము. అంటే లైన్స్ వచ్చాయండి దీనికి. చూసారా? ఇలాగా మనకి గోల్డ్ స్వీకెన్స్ వర్క్‌తో లైన్స్ అన్నది వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి ఫినిషింగ్ వైస్ అయితే. దీనికి మనం ఇలా నెక్ ఇచ్చామండి. ఫ్రంట్, బ్యాక్ కూడా వీ నెక్కే ఇచ్చామండి. మనం ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండి. చిన్న పాపలు కదా! అందుకనే ప్రిన్సెస్ కట్ ఇచ్చామనమాట. ఎల్బో స్లీవ్స్ అండి. దీనికి హ్యాంగింగ్స్ అన్నది ఇలా ఇచ్చాము. చున్నీ కూడా చూపిస్తాను. చున్నీ వచ్చండి ఇదండి. 3 మీటర్స్ చున్నీ అండి. అంటే 2 ½ సరిపోద్ది. మీటర్స్ కావాలన్నారని 3 మీటర్స్ అయితే చున్నీ అనమాట. ఇది మనకి చున్నీ ఇలా వస్తదండి. చున్నీ అయితే ఇలా వస్తదండి. కట్ వర్క్ లేస్ అన్నది మనం యాడ్ చేసాము. బ్లౌజ్ ఇది ఓణి అంతా కూడా ఇలా లైన్స్ అన్నది స్ట్రెయిట్ లైన్స్ అన్నది వస్తదనమాట. చాలా అంటే చాలా బావుందండి. ఇదొక సెట్ అనమాటండి. తర్వాత నెక్స్ట్ వేరేది చూపిస్తాను. లెహెంగా అయితే సేమ్ క్లాతేనండి. వేరే ఏం కాదు. అంటే అందరి పిల్లలు ఒకే ఫ్యామిలీ అనమాట. అందుకనేసి సేమ్ కలరే తీసుకోమన్నారనేసి ఇలా తీసుకున్నాము. లెహెంగా అయితే ఇదండి. దీనికైతే మనం పింక్ కలర్ బ్లౌజ్ అన్నది తీసామనమాట. దీనికొచ్చి ఇలాగా పాట్ నెక్ అన్నది ఇచ్చామండి బ్యాక్ సైడు. అంటే బటన్ ఇవ్వలేదండి. బటన్ ఇస్తే గనక హెయిరు చుట్టేస్తది కదా! అందుకనేసి ఇలాగా డ్రాప్ షేప్‌లో అన్నది ఇచ్చాము. మనకి ఫ్రంట్ వచ్చి ఇలాగా 3 పాయింట్ నెక్ ఇచ్చామనమాటండి ఇలాగా. కొంచెం బ్రాడ్‌గా ఉంటది. బావుంటది. చాలా బావుంటదనమాట. దీనికి కూడా ఎల్బో స్లీవ్సేనండి. షార్ట్స్ కాదు. సేమ్ అన్నిటికి కూడా సెల్ఫ్ పైపింగే వాడామండి. అంటే వేరే అపోజిట్‌లో గోల్డ్ ఎయొచ్చు కదా అని అనుకున్నారు. కానీ గోల్డ్ ఎస్తే చాలా హార్డ్‌గా కనబడతదని సెల్ఫ్ అయితే వాడామనమాట. దీనికి చున్నీ చూపిస్తానండి. మొత్తం చున్నీస్ అన్నిటికి కూడా కట్ వర్క్ లేసెస్ ఏసామండి. చిన్న పిల్లలకైతేనే ఎయలేదండి. పెద్దవాళ్ళకైతే వేసాము. లేస్ అయితే ఇలా వస్తది. చూసారా? చాలా బాగున్నాయి కదండీ! ఇలా అయితే. చాలా అంటే చాలా బావుంటాయండి ఇలాగా. మనం
అంటే రీజనబుల్‌గా మనకి తక్కువ కాస్ట్‌లో కూడా అయిపోతదనమాట. ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటే. మన మెజర్‌మెంట్‌ని బట్టి మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ వన్ అయితే ఇదండి. ఇది నెమలికంఠం కలర్ అంటారు కదా! ఆ కాంబినేషన్‌లో అయితే మనం తీసుకున్నామనమాట అండి. ఇది లెహెంగా అయితే ఇదండి. బ్లౌజు ఓనీ వచ్చి నెమలికంఠం కలర్ అంటారు కదండీ! సో, ఆ కలర్ అనమాట. నెక్ చూసారా బ్యాక్ బావుందండి ఇది. అంటే గోపురం షేప్‌లో అయితే నెక్ వచ్చిందనమాట. ఫ్రంట్ వచ్చేలాగా మనం స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చామండి. షార్ట్ స్లీవ్ అనమాట. దీనికొచ్చి షార్ట్ స్లీవ్ ఇచ్చామండి. అంటే ఎల్బో వాడదంట తను. అందుకని షార్ట్ స్లీవ్ పెట్టామండి. ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్టేనండి. దీనికి చున్నీకొచ్చి మేము ఎలా చేసామన్నది చూస్తానండి. అన్నిటికి కూడా సెల్ఫ్ బోర్డర్సే ఏసామండి. వేరే వేరే కలర్స్ అయితే కాదు. మీకు చూస్తే తెలిసిపోతది ఇలాగా. సెల్ఫ్ బోర్డర్సే ఏసామనమాట. ఓకేనండి. ఇవి ఇలాగండి. 3 సెట్స్ ఇవి. ఇప్పుడు చిన్న పాపలకి చూపిస్తాను. అంటే వాటికైతే మనం లేస్ కట్ యాడ్ చేయలేదండి. బ్లౌజ్ పీస్ ఏదైతే తీసుకున్నారో అదే చున్నీకి వాడాం తప్పితే గాని మనం సెపరేట్‌గా లేస్ అయితే వేయలేదు. ఇది 3 ఇయర్స్ పాప అనమాటండి. చాలా చిన్నగా ఉంది. బావుంది. బుజ్జిగా. దీనికైతే మనం పీచ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నామండి. మిర్రర్ వర్క్ వస్తది. అంటే ఇది కొంచెం లెంత్ అయితే ఎక్కువ పెట్టామండి. అనేసి మీకు కొంచెం పొడవుగా వచ్చొచ్చు. కొంచెం అంటే కొంచెం లెంత్ పెట్టి కొంచెం లూజ్ కూడా పెట్టామండి. అంటే చిన్న పాప కదా! హ్యాండిల్ చేయగలదో లేదోనని. హ్యాంగింగ్స్ అయితే వాటి ఎటికి కూడా థ్రెడ్స్ పెట్టలేదు గానీ, చిన్న పాపలు కదా! షోల్డర్ కట జారుతదేమోనని ఇదైతే హ్యాంగింగ్స్ ఇచ్చామనమాట. ఇందులో క్లాతే చిన్నపిల్లలందరికీ కూడా చున్నీ, చున్నీ అంటున్నారు కదండీ! సో, ఇందులో ఈ బ్లౌజ్‌లో ఏదైతే క్లాత్ మిగిలిందో అదే మనం చున్నీ కింద ఇలా కన్వర్ట్ చేసామనమాట. వేసుకుంటారు కదా! చిన్న పిల్లలు అందుకననమాట. ఇది ఇలా సెట్ అండి చిన్న పాపది. ఇది ఇలా సెట్ అనమాట. ఐదో సెట్ చూపిస్తానండి ఇప్పుడు. ఇది 5 ఇయర్స్ బేబీ అనమాటండి. సేమ్ క్లాతేనండి. కాకపోతే ఇందులో మనకి బ్లూ కలర్ ఉంది కదా! ఆహ్, స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అండి. అది మనం ఆ కలర్ బ్లౌజ్ పీస్ అన్నది తీసుకున్నాము. ఇదనమాటండి. క్రాప్ టాప్‌లా స్టిచ్ చేయమన్నారనమాట. క్యాప్ స్లీవ్స్ పెట్టామండి పాపకి. చిన్న స్లీవ్స్ పెట్టామనమాట. రకుల్ స్లీవ్స్ పెడదామనుకున్నాం. తాతయితే సపోర్ట్ చేయలేదని చిన్న హ్యాండ్స్ క్యాప్ స్లీవ్స్ పెట్టామనమాట. హ్యాంగింగ్స్ అయితే క్లాత్ తోటి ఇలా రెడీ చేసామండి. మనం ఇంకా సెపరేట్‌గా అంటే చిన్న పిల్లలు కదా! గుచ్చుకున్నా చేసినా గాని ఉంచుకోరనేసి మనం ఇలా క్లాత్ తోటయితే రెడీ చేసాం. దీనికొచ్చి ఓణీ అనమాటండి. ఓకేనండి. ఈ 5 సెట్లు కూడా ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. రేపైతే మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా వీడియో వస్తది. మన వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.